హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గాయస్, ఈరోజు మనకు గూగుల్ కంపెనీకి సంబంధించి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళైతే మనకు గూగుల్ కంపెనీ నుంచి టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో మనకు లొకేషన్ విషయాన్ని చూసుకుంటే మనకు హైదరాబాద్ లొకేషన్, బెంగళూరు లొకేషన్, గుర్గాన్ లొకేషన్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు 20 lakhs నుంచి 30 lakhs వరకు ఫర్ యానం వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్లేదు, మాస్టర్ డిగ్రీ అయినా పర్లేదు, ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా యాజ్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి కంపల్సరీగా టెక్నికల్ స్కిల్స్ కంపల్సరీగా వచ్చుండాలి అని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా దీంతో మనకు టెక్నికల్ స్కిల్స్ చూసుకుందాం ఒకసారి. పైథాన్, డేటా అనలిస్ట్, ఎస్క్యూఎల్, డేటా విజువలైజేషన్ టూల్స్, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, సో ఇట్లా కొన్ని సంబంధించి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకి ఏదైతే మనకు ప్రాపర్ టెక్నికల్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో సో కంపల్సరీగా వాటి మీద వీళ్ళు జాబ్ ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు స్క్రీన్ మీద మీకు చాలా చక్కగా మీకు ఎలా అంటే ఏ విధంగా అప్లై చేయాలి, మనకు ఏం క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అనేది నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. దిస్ ఇస్ ద టాపిక్. మనము స్క్రీన్ చూసినట్లయితే మనకి ఇక్కడ టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ 2025 సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారండి. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మనము హైదరాబాద్ లొకేషను, బెంగళూరు లొకేషను, అదేవిధంగా గుర్గాన్ లొకేషన్ సంబంధించి వీళ్ళైతే చాలా చక్కగా అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎవరైనా అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కానివ్వచ్చు, మాస్టర్ డిగ్రీ కానివ్వచ్చు, సో ఎవరైనా కూడా సరే అంటే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు ఎస్క్యూఎల్ సంబంధించి, అదేవిధంగా టెక్నికల్ డిజైన్ సంబంధించి, అదేవిధంగా డేటా అనలిస్ట్, పైథాన్, డేటా విజువలైజేషన్ సంబంధించి ఎవరైతే తెలిసి ఉంటుందో వాళ్ళు చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ వచ్చేసి మనకు విజువలైజేషన్ టూల్స్ మీద వర్క్ చేస్తాము, అదేవిధంగా టేబుల్స్ మీద వర్క్ చేస్తాము, అదేవిధంగా ఎస్క్యూఎల్, అదేవిధంగా HTML, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, సో ఇట్లా మనకు వీటి మీద బట్టి వర్క్ అయితే ఉంటుందండి. వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనం మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు వర్క్ వచ్చేసి మనకు సెల్లర్స్, అదేవిధంగా పార్ట్నర్స్, అదేవిధంగా యాడ్ సొల్యూషన్ సంబంధించి స్పెషలైజేషన్ డెవలప్ డేటా అంటే వీళ్ళకి మనము డేటాని డెవలప్ చేసి టేబుల్స్ రూపంలో వీళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు అప్లై అండి. అంటే అప్లై మీద మనం అప్లై క్లిక్ చేయనట్టయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే క్రియేట్ యువర్ ప్రొఫైల్ అంటే మనం క్రియేట్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకొని మనం మొబైల్ నెంబర్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ బాక్స్లో వచ్చేసి మన రెజ్యూమ్ అయితే మెన్షన్ చేయాలి. రెజ్యూమ్ అంటే మెన్షన్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు ఏదైతే అప్డేట్ రెజ్యూమ్ ఉంటుందో ఆ రెజ్యూమ్ మాత్రమే మీరు అప్డేట్ చేయండి. దాని తర్వాత 1 by 1 ప్రాసెస్ మీకే అర్థమవుతుందండి. చూసారు కదండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సో స్కిల్స్ ఏ విధంగా ఉండాలని కూడా చూసారు కదండి. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. 100% అయితే మీకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే చాలా చక్కగా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.